ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. డెంగీ జ్వరం లొల్లిపోయింది అనుకున్నాం కానీ దాని గత్తర దిన ఇంకా అట్లనే ఉన్నది. దోమలు పాడుగాను ఎంత మంచిగా ఉన్నా ఎట్లనో గట్ల వచ్చి రక్తం బీలుస్తూనే ఉంటాయి, మనల్ని బీమార్ల పాలు చేస్తూనే ఉంటాయి. పాపం మంత్రి కొండ సురేఖక్క కూడా గిట్లనే డెంగ్యూ దోమలు గుట్టి దావఖాన్లో బెడ్డుకుండే పరిస్థితి వచ్చిందట. ఈ దోమలు నాశనంగాను చూడురి హుషారుగా తిరిగే కొండ సురేఖక్కని ఎట్లా చేసినాయో పాపం వారం సంది డెంగీ జ్వరం తోటి మంచం పట్టింది మంత్రి సురేఖక్క. మరి ఈ నడమ కొండ సురేఖక్కకు ఏడవైనా శకునమే కలిసి వస్తలేదు. ఆ నడమ ప్రచారానికి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు బండేసుకొని మలసక పడితే గదవలు మోకాళ్ళు మోచేతులు వాళ్ళకి అట్లో 4 రోజులు లేవకుట్టయింది. ఇప్పుడు డెంగీ జ్వరము ఎవరు పారదిష్టి తగిలిందో గానీ సురేఖక్క నీకైతే జల్ది న్యాయం కావాలి. నలుగుట్ల తిరిగే మనిషాయే ఆడికీడికి వస్తుంటే పోతుంటే ఏడ డెంగీ దోమ కొట్టి పాడేందో ఏమో ఆయనతో ప్లేట్లెట్లు పడిపోయి దావకాన్లో పడ్డది. ఇప్పుడైతే గ్లూకోజ్ లెక్కిస్తారు డాక్టర్లు. మెల్లమెల్ల గోల్కొట్టదట సురేఖక్క. కానీ అక్క అభిమానులు పార్టీ కార్యకర్తలే జర రంది పడుతున్నారు. ఎవరేం రంది పడకూరి నాకు జల్దిగా న్యాయం అయితే మళ్ళీ మీ ముంగట్టుకు వస్తా అని సురేఖక్క అందరికి ధైర్యం చెప్తుంది. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతూ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతూ ఉన్నాయి.